स्कूटी की डिक्की से 1 लाख रुपए की रकम उड़ा ली गई। तेलंगाना के कुरट्टा टाउन में पेश आया ये वाकया। 2 नामालूम सारिकों ने बैंक से निकाली गई 1 लाख रुपए की रकम स्कूटी की डिक्की से निकाल ली। ये वाकया तेलंगाना के कुरट्टा टाउन में पेश आया। ये वाकया हफ्ते के रोज उस वक्त पेश आया जब नामालूम अफराद ने एक शख्स की वो रकम चुरा ली जो उसने अभी बैंक से निकाली थी। तफसीलात के मुताबिक मुतासिरा शख्स ने बैंक से निकाले गए 1 लाख रुपये अपनी 2 पहिया गाड़ी की डिक्की में रखी और दीगर चीजों की खरीदी के लिए चला गया। चोरों ने मौके से फायदा उठाते हुए डिक्की खोली और नगद रकम चुरा ली। जब मुतासिरा शख्स वापस आया और अपनी रकम गायब देखी तो फौरन पुलिस स्टेशन में शिकायत दर्ज करवाई। चोरी की इस वारदात के कुछ मनाजिर करीबी सीसीटीवी कैमरों में कैद हो गए जो तफ्तीश के लिए अहम साबित हो सकते हैं। पुलिस ने मामला दर्ज करके तहकीकात शुरू कर दी है और चोरों को पकड़ने के लिए तलाश जारी है। अवाम को खबरदार किया कि वो अपने कीमती सामान को महफूज रखने के लिए ज्यादा एहतियात बरतें और ऐसी वारदातों से बचने के लिए हिफाजती तदाबीर अपनाएं। మా వాడు సౌకర్యం రెండు సేమ్ టైం వచ్చారు. చేతులు పెట్టుకొని రిటర్న్ రంగ మనకి అర్థంగా ఉంటుంది పల్సర్. ఓకే 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 ఇక్కడ అర్థం కదా ఇది అర్థంగా వాడుతుంది. మళ్ళీ బండి మలుపుకుంటాడు ఈయన పడతాడు నువ్వు అమ్మని ఆటో బండి ఇంట్లో పట్టిస్తాను రిటర్న్ వాడుతుంది బండి బండి జరుపుతాడు. బండి ఎక్కడికి చెప్తాడు సామాన్ కోసం కొంచెం జూమ్ చేయొచ్చా పెద్ద అంటే వేరే వాడు చెప్పాడు సామాన్ మొత్తం అటు ఇటు బండికి వెళ్ళి పైసలు తీసుకపోతున్నాడు మీ వాళ్ళే అన్నాడు. ఆయన వాడు పోయి చూసుకుంటాడు. చూసుకున్న తర్వాత అయ్యో నయ్యే వాళ్ళంటే వాడు వీడి దొరేసి పోయి పడి వస్తాడు. దొరకలేదు. మళ్ళీ బండి పార్క్ నడుచుకుంటూ వస్తాడు. ఫోన్ వస్తుంది మీరు అడ్డం నిలబడతాడు. పనికే గ్యాప్ ఉన్నా మంచిగా అది కూడా ఎంత సింపుల్ గా తీస్తాడు. తీసుకురావు ఇప్పుడు ఇస్తాను. తాళం తీసిండు ఫస్ట్. ఇప్పుడు తీసినావు లావట్టు ఫస్ట్ తాళం తీసిండు కథ మురికి ఇంకా బాగున్నాయట. అప్పుడే రామిరెడ్డి సార్ వచ్చిండు. రామిరెడ్డి గ్యాస్ రామిరెడ్డి తర్వాతనే వీడు గాలిగా చేసి పాపం వాడు మస్తు అన్నాడు. బండి ఆటో రాకపోను ఆటో ఒక్క జరుగులేదు. చూసిండ మరి ఇప్పుడు చూసుకుంటాడు. అంటే బాగా జామ్ పడితే ఎక్కువ మాట్లాడు. నేను ఎప్పుడు వచ్చినా వెనక వచ్చినప్పుడు దుకాణం పూర్వం ఇట్లా పోయాడు అనే వాళ్ళు ఆన్లైన్ చెప్పుకొని పోతాడు. నేను ఉన్నప్పుడు అది ఏం చేసి ఆటో లేకుంటే కొంచెం దొరుకుతుండే.